అందరికీ ఒక మనవి, ఒక ప్రకటన. మరి దైవజనులు మంచిది అనబడిన ప్రతిదాన్ని వారు ప్రతి ఒక్కరికి అందాలని వారు తెలియజేస్తారు. సువార్త అందరికి మంచిది అందాలని జెప్పేసి వారి జీవితాన్ని సమర్పించేశారు దాని కొరకు. మరి హోమియోపతి ద్వారా కొన్ని వేల మంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయననే జెప్తారు. కొన్ని వేల మందిని ఓఫీర్ గారు నా దగ్గరికి పంపించారని జెప్పేసి. మంచిదనబడిన ప్రతీది వారు ప్రమోట్ చేస్తారు. మరి అదే విధంగా ఈ మధ్య కాలంలో మరి దైవజనులు అయ్యగారే మరి అనారోగ్యంతో ఉండి స్వస్థత పొంది అద్భుతంగా మరి దేవుని సేవలో మళ్ళీ ఆహ్, పునరంకితమై లేదా పునర్జీవంతో మళ్ళీ ముందుకొచ్చేసారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే మరి ప్రతి ఒక్కరికి గూడా మరి తెలియజేస్తున్నటువంటి ఒక విషయము క్యూర్ సెల్ అనేది మరి దైవజనులు వాడి దాని ద్వారా అనేక మందికి కూడా తెలియజేశారు. మీరు వినే ఉంటారు. అయితే అయ్యగారు మీరు మాట్లాడిన వీడియోను కొంతమంది విని నాకు కాల్ చేసి, అది ఏఐ ద్వారా క్రియేట్ చేసి తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నారు. అయితే అది ఏఐ కాదు అని చెప్పేసి చెప్పడానికి. అయితే అయ్యగారు మీరు మీ మాటలో ఒకసారి తెలియచేయండి. ఏం వెరీ బిగ్ మేలైంది దీని జోక్. ద్వారా? నేను ఇది వాడబట్టి 15 రోజులు అయిందేమో అంతే. ఆ! 15 రోజులు అటు ఇటుగా. ఇది 10 సంవత్సరాల కిందట నేను దీనికి అందరికీ పరిచయం చేయడానికి బ్యాంక్ ప్రసాద్ గారని ఒక అన్నగారు ఉండేవారు. సీనియర్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్లీ మా సండే స్కూల్ సూపరింటెండెంట్ సులక్షణ పల్కూరి వాళ్ళ యొక్క నాన్నగారు. హ్మ్. నన్ను మేము సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. వారి ఇంటి వెనుక ఒక బ్యాక్ యార్డ్ ఖాళీగా విశాలంగా ఉండేది. హ్మ్. అక్కడ నేను ఈ ఈ క్యూర్ సెల్ ఇది యాక్చువల్గా స్టెమ్ సెల్ అనే టెక్నాలజీ. హ్మ్. బిడ్డ పుట్టినప్పుడు తల్లి దేహము నుండి బయటపడినప్పుడు తల్లి దేహాన్ని బిడ్డను కనెక్ట్ చేసే ఒక బొడ్డు పేగు ఉంటుంది. హ్మ్. అంబిలికల్ కార్డ్ అంట. హ్మ్. ఆ బొడ్డు పేగు మీద పరిశోధనలు చేసి తయారు చేసినటువంటి ఇది మందు. హ్మ్. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో పిల్లలు పుడితే వారి బొడ్డు పేగునే తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్లో పెట్టేసి మునుముందు ఏ జబ్బు చేసినా దాన్ని తీసి దాంతో వీళ్ళకి వైద్యం చేస్తే సకల రోగాలు నయమైపోతున్నాయి అనే ఒక టెక్నాలజీ ఉంది. దీన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటారని హ్మ్. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రమోట్ చేశారు. హ్మ్. ఈ మందును గురించి వివరించారు. సరే. నేను ఏర్పాటు చేశాను. హ్మ్. అయితే అప్పట్లో నాకు అది ఎందుకో నచ్చలేదు. హ్మ్. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నా బొడ్డు పేగు అయితే తీయలేదుగా, హ్మ్. కనుక నాకెట్లా పనిచేస్తుంది? హ్మ్. ఎవరి బొడ్డు పేగు ఎవరి తల్లి పేగు వానికి పనిచేస్తుంది అంటే అర్థం ఉంది, కానీ ఎక్కడో ఎవరి తీసుకొచ్చి నాకెలా పనిచేస్తుంది హ్మ్. అని నేను మిడిమిడి అవగాహన, హ్మ్. ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్తో నేను ప్రశ్న అడిగితే వాళ్ళు కూడా పాపం మామూలు మనుషులు వచ్చారు, ఒరిజినల్ సైంటిస్టులు అయితే రాలేదు. హ్మ్. సో వాళ్ళు నాకు చెప్పలేకపోయారు. పెద్దలను అడిగి కనుక్కొని చెప్తాం సార్ అని అన్నారు, అటే పోయారు. హ్మ్. నాకప్పుడు మంచి నిండు ఆరోగ్యం ఉంది. హ్మ్. 100 కిలోమీటర్లు సైకిల్ దొక్కేంత హెల్త్ నాది. హ్మ్. అందుచేత ఇక సరే పోనీలే మనకు అవసరం లేదనుకొని వదిలేసా. తర్వాత నాకు ఈ క్యాన్సర్ రావడం, హ్మ్. ఈ ట్రీట్మెంట్ అంతా చేసుకోవడం జరిగింది. ఒక 21 డేస్ బ్యాక్ నేను చాలా నీరసమైపోయాను. జీవితం మీద ఆశ వదిలేసా. మా పెద్దక్కయ్య గారి ఇంటికి పోయినప్పుడు ఏదో అకేషన్ అవుతుంది. అక్క నేను రాను రాను వీక్ అయిపోతున్నాను, నాకు డౌట్ వచ్చేసింది అక్క, నాకు ఇట్లా దేహంలో మార్పులు తెలిసిపోతున్నాయి, ఇలాగే ఎప్పుడైనా నేను పోతానేమో డౌట్ వచ్చిందక్క నాకు అని చెప్పాను. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళకు చెప్పుకోవాలి కదా. అలాగే నన్ను ఇంట్లో ఉండి నాకు అన్నం వండి పెట్టి నన్ను అన్ని విధాలుగా కాపాడుకో, చిన్న పిల్లోడిలా చూసుకుంటారు హేమరాజ్ అని కృష్ణవేడమ్మ. ఒక చిన్నపిల్లని చూసుకున్నట్టే నన్ను. వాళ్ళ గురించి చెప్పాను. అమ్మ నాకు డౌట్ వచ్చిందిరా, అందుకని నేను ఆశ వదిలేస్తున్నాను, ప్రభువును ప్రార్థన చేస్తున్నా. దానికి ఒక 2 నెలలు 3 నెలల ముందు
మీ వెంట ఒక బ్రదర్ వచ్చారు నిన్న సాక్ష్యం అవును. చెప్పాడు. హ్మ్. కన్నీళ్లతో సాక్ష్యం చెప్పాడు. ఆయన అవును. పేరేంటి? ఇస్సాకు. ఇస్సాక్ బ్రదర్. హ్మ్. ఇసాక్ బ్రదరు మీ ద్వారా ఇదే స్టూడియోకొచ్చి నాకు అదంతా చూపెట్టి, అది చూస్తే అది నాకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. హ్మ్. అందరూ అలాగే చెప్తారు. హ్మ్. ఏముందిలే అని. సరే చూద్దాంలే చూద్దాం. ఒక ప్యాకెట్ కూడా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఆ! అది అక్కడ ఎక్కడ పడేసాడో నాకే తెలియదు. అవును. తర్వాత నాకు ఈ స్థితి వచ్చింది. హ్మ్. ఇంకా అయిపోతానేమో అనే పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రార్థనలో ఎక్కువ దర్శించి నువ్వు ఆ మందు వాడాలి, ఆ మందు వాడాలి, ఆ మందు వాడాలి నా చిత్తం అని మాట్లాడుతాడు. 4 దినాలు వరుసగా ప్రభు మాట్లాడితే, అప్పుడు మీరు ఇండియాలో లేరనే సంగతి కూడా నాకు గుర్తులేదు. సార్. నేను ఫోన్ చేస్తే మీ నంబర్ కలవటం లేదు. హ్మ్. ఆయన పేరేమో నాకు తెలియదు. అవును. నేనేమో ఇక బాగా అదే పనిగా మీ ఫోను కలుస్తుంది. హ్మ్. కానీ మాట్లాడుతుంటే కట్ అయిపోతుంది. అవును. దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో. సరే దేవా! నువ్వేమో వాడమంటున్నావు. నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలో నాకు తెలియడం లేదని ఆరాటపడి ఈ లోపల 4, 5 రోజులయ్యాక మీరొచ్చేసారు. హ్మ్. అప్పుడు నేను ఈ విషయం చెప్తే వెంటనే హ్మ్. అక్కడున్నప్పుడే ఒక టైంలో కలిసింది సార్. ఒక టైంలో లాస్ట్‌లో. కలిసింది ఆ! లక్కీగా. ఫలానా బ్రదర్‌కి అవును. కాంటాక్ట్ చేయమనంటే నేను కాంటాక్ట్ చేశాను. వెంటనే వారు అవును. పంపించారు. హ్మ్. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ మెడిసిన్. హ్మ్. క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ మరి వాడడం మొదలుపెట్టిన తర్వాత నా ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా దీన్ని అంత శ్రద్ధ పెట్టలేదు. సార్. ఎందుకంటే యాపిల్ కొన్ని వందల మెడిసిన్‌లు మీరు వాడి ఉండరు నేను చూసుంటారు. వాడి ఉన్నాను కదా! ఆ! ఇప్పుడు హైదరాబాద్ లోపలికి ఏ హెల్త్ ప్రోడక్ట్ వచ్చినా కూడా హెర్బల్ లైఫ్ హ్మ్. ఇంకా ఏమేమి వచ్చినా సరే ఇది ముందు నేనే దాన్ని అవును. ప్రమోట్ చేశాను. అవును. సో యాపిల్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, హ్మ్. గ్రేప్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ యూఎస్ఏ, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఇలాగా ఎన్నో స్టెమ్ సెల్స్ నుంచి హ్మ్. తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా చేసిన ఈ మెడిసిన్ హ్మ్. నేను దేవుడు వాడమన్నాడు అని నేను మొదటి రోజు వేసుకున్నా, రెండవ రోజు వేసుకున్నా, మూడవ రోజు మా అమ్మాయి కృష్ణవేణమ్మ అనేది నాన్న నీలో ఒక మార్పు కనపడుతుంది, హ్మ్. నీ వాయిస్లో పంచ్ వచ్చింది, హ్మ్. మీ ముఖంలో గ్లో వచ్చింది, మీ మూమెంట్స్లో కూడా మార్పు వచ్చింది నాన్న అని చెప్పి హ్మ్. ఇంకా 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చాలా వండర్ఫుల్గా చాలా మార్పు వచ్చేసింది. హ్మ్. ఇంకా 6 రోజులైనాక ఉదయం 6 గంటలకు నన్ను దేహం ఎంత పవర్ఫుల్గా అయిపోయిందంటే హ్మ్. ఉదయం 6 గంటలకు కొట్టి లేపినట్టు ఏం పడుకుంటాం, వాకింగ్ వెళ్ళాలి హ్మ్. అని చెప్పి మైండ్ వచ్చింది. అలాగా నేను చాలా ఇప్పుడు 15, 20 రోజులు కూడా ఏందో లేదు. హ్మ్. చాలా మేలు అనుభవించాను. అప్పుడు అనుకున్నా ఎందుకంటే అందరికీ ఇది ఇవ్వాలి. మంచిది. సత్య సంబంధులు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, న్యాయాన్ని ప్రేమించేవాళ్ళు హ్మ్. అందరికీ కూడా ఈ శ్రేష్టమైన మెడిసిన్. ఇది మెడిసిన్ కాదు యాక్చువల్‌గా ఇది ఒక అవును. ఫుడ్ సప్లిమెంట్. దీనికి ఎట్లాంటి పథ్యం అక్కరలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి బ్యాడ్ రియాక్షన్స్ ఉండవు. ఇది అబ్సల్యూట్‌లీ సేఫ్. 280 రోగాలు ఇది తీసేస్తుంది. రావు. రాని రోగాలు ఇక రావు. ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉండటానికి నేను అనుకుంటా మన కొరకే దేవుడు కనిపెట్టింపజేసినటువంటి ఇన్వెంట్ చేయించినటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇదని నేను తర్వాత గ్రహించాను. మరి నేను ఎందుకో బుద్ధిహీనంగా ఆనాడు 10 సంవత్సరాల కిందట బ్యాంక్ ప్రసాద్ గారి ఇంటి వెనుక ప్రమోట్ నేనే చేసినప్పుడు అప్పుడు నేనే తీసుకొని ఉంటే నాకు ఈ జబ్బులన్నీ వచ్చేవే కాదేమో. హ్మ్. హ్మ్. అప్పుడు ఎందుకో నేను నెగ్లెక్ట్ చేశా.
పోనీ ఇప్పటికైనా దేవుడు మళ్ళీ ఇచ్చాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది నాకు ఇచ్చిన తర్వాత 3 నెలలు ఎందుకు వాడలేదంటే, ఎవ్రీ మంత్ రావద్దు, నువ్వు చెకప్ కొరకు, నువ్వు బాగానే ఉంటున్నావు కదా, నువ్వు రావద్దు, 3 నెలలకోసారి రమ్మని డాక్టర్ గారు కోపడ్డారు. నేనేమో ఇది డాక్టర్ గారికి చూపించి, యశోద డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వారికి చూపించి, సార్ ఇది వాడొచ్చినా లేదా, లేకపోతే మీరిచ్చే మందు ఇది ఏమన్నా క్లాష్ అవుతాయా, క్లాష్ అవుతాయి అంటే దీన్ని పక్కన పెట్టేస్తాను, నేను వాడను, డాక్టర్ సలహా ప్రకారమే వాడాలని 3 నెలలు ఆగాల్సి వచ్చింది. తర్వాత 3 నెలలు అయ్యాక దీన్ని తీసుకెళ్ళి ఆయనకు చూపించాడు. ఇద్దరు డాక్టర్స్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జన్. మరి వారి పేర్లు నేను చెప్పడం వారికి ఇష్టమో లేదో తెలియదు, అందుకే నేను పేర్లు చెప్పట్లా. ఇద్దరికి చూపించాను, చదివారు. ఎక్సలెంట్ మెడిసిన్, అబ్సల్యూట్లీ నో హార్మ్, నో ప్రాబ్లం విత్ దిస్ మెడిసిన్, మీరు వాడేసుకోండి, ఏం పర్వాలేదు అన్నాను. ఏ హాస్పిటల్ డాక్టర్ సార్ వాళ్ళు? యశోద. యశోద. మీరు వాడేసుకోండి, ఏం ఇబ్బంది లేదు, వాడేసుకోండి. సో నాకు ఇంకా ఆ భయం కూడా తొలగిపోయింది. ఆ రోజు నైట్ నుంచే నేను వాడడం మొదలుపెట్టాను. 3వ 4వ రోజు కల్లా చాలా రిలీఫ్ వచ్చేసింది. తర్వాత నా అప్లైనర్స్ అడిగాయి, ఎంత బెస్ట్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే, ఒక 3 నెలలలో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థైరాయిడ్, షుగర్, బీపీ, టీబీ, క్యాన్సర్, ఆర్థరైటిస్, కీళ్ళవాతం, ఇంకా 280 రోగాల పేర్లు అయితే చెప్పలేం కదా. యు నేమ్ ఎనీ డ్యామ్ సిక్నెస్, ఇట్ విల్ గో విత్ క్యూర్ సెల్. సో అందరూ బాగుండాలి అని కాదు, సత్య సంబంధులు బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ మందును ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవ అమ్మాయిల మీద మానభంగాలు చేసిన దుర్మార్గులు బాగుండొద్దు, వాళ్ళకి నేను ఇయ్యను, క్యూరిసెల్ ఇయ్యను, వాడు నాశనం కావాలి, వాడు వాని వెనుకున్న ఫోర్సెస్ సర్వనాశనం కావాలి, వానికి క్యూరిసెల్ ఇవ్వద్దు మనం. కానీ దేవుని బిడ్డలు, అన్ని మతాలలో ఉన్న సత్య సంబంధులు, అన్ని మతాలలో ఉండి న్యాయమును ప్రేమిస్తున్నటువంటి సజ్జనులు, వాళ్ళందరికీ మనం క్యూరిసెల్ ప్రమోట్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు లేదని కంకణం వచ్చే వారం పెట్టుకొని కూడా వస్తా, దేవుని స్తోత్రం. అది దాని కథ కమామిషు. ఓకే ఓకే సార్, అయితే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక 20 డేస్ ఇప్పటికి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే మీలో వచ్చిన మార్పులు ఏమేమి? అంతకుముందు ఊరికి పడుకోవాలి అనిపించేది. ఇప్పుడు ఆ మంచంను చూస్తే అసహ్యం అనిపిస్తుంది, చెంగుమని లేడి పిల్లలాగా ఎగరాలనిపిస్తుంది. తర్వాత అంతకుముందు అన్నమును చూస్తే అసహ్యం, అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు బిడ్డ అని అడిగితే తెచ్చేది అమ్మాయి, కొంచెం అన్నం, కొంచెమే పెట్టమ్మా, ఎక్కువ పెట్టకని చెప్పి. నా కెపాసిటీ తెలుసు కనుక కొంచెం పెట్టేది. అన్నం తెచ్చి పెడుతుంది, చూడగానే నాకు అసహ్యం వేసేది, ఏం తింటావు దీన్ని, వద్దమ్మా తీసేయి అనేవాడు. ఇప్పుడు 3 సార్లు మళ్ళీ పెట్టించుకొని ఆవురావురమని తింటున్నా. ఓకే, నిన్న నైట్ నేను అన్నం తినలేదు. రీజన్ సార్? పెద్ద పులిలాగా మొత్తం చికెన్ ఫ్రై, అపోలో ఫిష్, ఓన్లీ మీట్ తిన్నా నిన్న. యాక్చువల్గా మీరు మీట్ తినలేదు ఆ మధ్య, ఒక 1 మంత్ బ్యాక్ తినలేదు. నిన్న నైట్ అచ్చంగా మీటే తిన్నా. ఓకే, చాలా రోజుల తర్వాత అన్నం పెడతానంటే వద్దు, అన్నం ఎందుక, అపోలో ఫిష్, చికెన్ అన్ని ఒట్టి అవే తిని ఇంత థమ్స్అప్ దాగి ఇంటికి వచ్చి పొద్దున 6:15 మేలుకు వచ్చి మంచి విరోచనం అయిపోయింది, మంచి మోషన్ అయిపోయింది, కరకర ఆకలిస్తుంది. ఏ టైం సార్? 6:15 అంటే అసలు నేను అరే నాన్న మొత్తం కొత్తగా అయిపోయాడు నువ్వు. పిల్లలు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అట్లా ఆకలి, మంచి కమ్మటి సుఖ నిద్ర. 6:15 దాటి పడక మీద నన్ను ఉండనివ్వడం లేదు. లేస్తున్నా, వాకింగ్ వెళ్తున్నా, అద్భుతంగా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇది క్యూర్ సెల్ పుణ్యమే.
ఇది కనిపెట్టిన శాస్త్రజ్ఞులను దేవుడు ఆశీర్వదించును గాక. దాన్ని నాకు పరిచయం చేసిన మార్క్ బాబు గారిని అండ్ ఐజక్ గారిని. దేవునికి స్తోత్రం. ఐజక్ బ్రదర్ ఆ, ఎక్కడున్నారు, వింటున్నారు నాకు తెలుసు. ఆ, ఐజక్ గారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ, దేవుడు నన్ను బలవంత పెట్టి ఇది వాడించాడు. నేను అంత మంచివాడిని కాదు, తెలివైనోడిని కూడా కాదు. కొంచెం మూర్ఖుణ్ణే దేవుని సన్నిధిలో. దేవుడు ఒకటి చెప్తే నేను వెంటనే చేయను. ఉమ్, నన్ను ఆయన వెంటబడి 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 చేయిస్తాడు. సరే. అలా జరిగింది ఈ క్యూర్సెల్ కూడా. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎప్పుడో చెబితే నేను 10 ఏళ్ళు డిలే చేశాను. మీరందరూ వచ్చి చెప్పినాక కూడా ఇంకొక 4-5 నెలలు డిలే అయింది. ఆ, తర్వాత మళ్ళీ ఇంతకాలానికి బండి పట్టాల మీదకి ఎక్కింది. ఉమ్, 4వ దినాననే అద్భుతమైన రిజల్ట్ వచ్చేసింది. ఉమ్, అండ్ విత్ ది అప్రూవల్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్ ఆఫ్ యశోద. అదే అది ఇది వాడుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదు, ప్లీజ్ యూజ్ ఇట్ అని డాక్టర్స్ చెప్పారు. కనుక అందరూ ఏ అనుమానం లేకుండా క్యూర్సెల్ వాడాలని నా విజ్ఞప్తి. ఓకే సార్, మీరు ఒక 20 days బ్యాక్ మీరు ఇదే ప్రోగ్రాంలో లైవ్ స్టార్ట్ కాకముందు ఒక మాట అన్నారు. నాకు మాట్లాడడానికి లంగ్ పవర్ సరిపోతలేదు బాబు, సరిపోతలేదు. కొంచెం కష్టం అవుతుంది అవును. అని అన్నారు. అవును, ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు కనబడుతుంది కనబడుతుంది కదా లంగ్ పవర్. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఎంతసేపు మాట్లాడినా అలసట్లేదు. అంతకుముందు ఒక అరగంట మాట్లాడితే అరగంట పోయి పడుకోవాలి, అవును. అంత వీక్నెస్ ఉండేది. ఇప్పుడేం క్వైట్ నార్మల్. అందరూ అంటున్నారు 20 ఏళ్ళు 25 ఏళ్ల కిందట ఉన్న ఓఫీర్ గారిని మళ్ళా చూసామని Yes. అని చెప్తున్నారు. ఇదంతా దేవుని కృప, నిజమే. అవును. అయితే దేవుని కృప యొక్క ఒక సాధనంగా మనకు దేవుడు క్యూర్సెల్ ఇచ్చాడు. అవును. దేవుడు ఫ్రూట్స్ వృక్షాలన్నీ దేవుడే కదా సార్. అదే కదా మరి, అదే కదా ఈ జ్ఞానాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కదా. దేవుడే దీన్ని ఇన్వెంట్ చేయించాడు. అవును, ఇది నా అవును, నమ్మకం. అవును. అయితే ఒకరు అంటున్నారు సార్, ఇది నేను స్టేటస్లో పెట్టుకుంటే, మీరు యేసుని గురించి ప్రకటించకుండా క్యూర్సెల్ గురించి ప్రకటిస్తున్నావు, యేసు ప్రభు స్వస్థపరచాడా? ఇది స్వస్థపరచడా? తిక్కలోడు ఎవరో మాట అన్నాడు. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది రాయవెల్లూరులో, తమిళనాడులో. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సిఎంసి రాయవెల్లూరులో. ఎన్నో క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి. దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి మనం మందులు వాడొద్దని బైబిల్లో ఎక్కడ ఉంది? దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తాడు, మెడిసిన్ ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. అది పరిపూర్ణమైన బిబ్లికల్ ఫెయిత్. ఎందుకంటే రోగికే వైద్యుడు అవసరము, అలాగే పాపికి రక్ష కూడా అవసరం అని సంగతి. నేను పాపుల్ని పిలవచ్చు, రోగికి పాపికి, దాని రివర్స్ చెప్పుకుంటే పాపికి రక్షకుడు ఎంత అవసరము, రోగికి వైద్యుడు ఎంత అవసరం అని యేసయ్య చెబుతున్నాడు కదా. వీళ్ళు ఎక్కడో సంఘాల్లో బుట్టి పెరిగి అదేదో పాట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పుట్టి అన్నట్టు సరైన గురువు దగ్గర పెరగకపోతే అట్లా పిచ్చి స్టేట్మెంట్స్ వస్తాయి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఎన్నో ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేసి ఉన్నారు. ఐపల్స్ కావచ్చు, వివా కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, హెర్బల్ కావచ్చు. అయితే దీని గురించి మీరు చెప్తున్నప్పుడు అయ్యగారికి అడిగోటి ఏదో ఒకటి చెప్తుంటారులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు స్పెషల్గా ఏమంటారు దీని గురించి? అందరు వాడాలనా? నన్ను నిరాశపరచని ఏకైక హెల్త్ ప్రోడక్ట్ క్యూర్సెల్. దేవుడితో మిగతా అన్నిటి విషయంలో ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడు హెర్బల్ లైఫ్ మారింది, ఇప్పుడు చాలా మారింది. ఓకే. అప్పట్లో ఏంటంటే దినానికి 6 లీటర్ల బాటిల్ నీళ్లు తాగమన్నాం. మరి నేనేమో దినానికి 4 ప్రసంగాలు చేసేవాడిని, 2 వేసి 3 వేసి 4 వేసి గంటలు. 6 లీటర్లు దాక్కుంటూ కూర్చుంటే అది ఊరికి మళ్ళీ వాషింగ్టన్కి పంపిస్తుంది. అవును, వీసా అక్కర్లేని వాషింగ్టన్. కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ బట్టి నేను దాన్ని ఒక 1-2 సంవత్సరాలు వాడి హెర్బల్ లైఫ్ మానేసి మళ్ళీ వాడదాం అనుకుంటున్నా. అది కూడా వాడమన్నారు యశోద డాక్టర్స్. దీంతో పాటు హెర్బల్ లైఫ్ వాడుకోండి అంటే నిక్షేపంగా వాడుకోండి అని చెప్పారు. సో అట్లా అయితే నాకు ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా నిరాశపరచకుండా ఉన్నటువంటి ఏకైక హెల్త్ ప్రోడక్ట్ ఇది స్టెమ్ సెల్ ప్రోడక్ట్ క్యూర్సెల్. దీంతో నాకు ఏ ప్రాబ్లం లేదు, దీనికి పథ్యం లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు.
తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. నాలుక కింద వేసుకుంటే చాలు. మీరు ఎలా తీసుకుంటారో కూడా ఒకసారి నాలుక పైకి లేపి ఉమ్, నాలుక కింద ఈ పొడిని ఉమ్. ఆ, ఒక ప్యాకెట్ చూపెట్టండి. ఇది ఓపెన్ చేయాలి, ఓపెన్ కట్ చేయాలి, చేయాలి. ఓపెన్ ఓపెన్. ఉమ్, ఆ, ఇది ఒక సాషే. దీన్ని ఆ, ఇట్లా పైన కొంచెం కట్ చేసి ఉమ్, నాలుక పైకి లేపి ఉమ్, లేపిన నాలుక కింది భాగంలో సబ్లింగ్వల్ అప్లికేషన్ ఆఫ్ ద మెడిసిన్ ఉమ్, వేసేసి నోరు బిగించి పట్టుకోవాలి. ఉమ్, ఇది వేసుకోకముందు కనీసం 1-2 గంటలు ఏమీ తీసుకోకుండా నాలుక ఫ్రెష్గా ఉంటే మంచిది. ఓకే. అందుకే పరగడుపున మెలకువ రాగానే, ఉమ్, మెలకువ వచ్చింది ఆలస్యం, ఉమ్, ఇంకా నీళ్లు తాగొద్దు, పళ్ళు దోముకోవద్దు, ఏం చేయొద్దు. ఉమ్, పడక మీద నుంచి లేవగానే ఒక క్యూర్ సెల్ సాషే తీసుకొచ్చి కట్ చేసి నాలుక కింద వేసుకొని బిగించి పట్టుకోవాలి. అదే పాచిమోకంతో ఎట్లా వేసుకోవాలనే ఫీలింగ్ వద్దు. ఉమ్, అది అత్యధిక శాతము జ్ఞాననాడులు మన నాలుక కింది భాగంలో ఎక్స్పోజ్ అయి ఉంటాయి. ఉమ్, అందుకని ఇది నాడీ మండలం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, హోమీ మెడిసిన్ లాగా. ఉమ్, అది అలాగా నాలుక కింద పెట్టుకొని మూతి బిగించి మళ్ళీ పడుకోవచ్చు. ఉమ్, లాలాజలంతో కలిసి అది ద్రవ రూపంలోకి వచ్చిపోతే మింగేస్తూ ఉండాలి. ఉమ్, అది కీలకం. తర్వాత మధ్యాహ్నం కూడా బిఫోర్ మీల్స్, నైట్ డిన్నర్ కూడా బిఫోర్ మీల్స్. ఉమ్, ఇది నాలుక కింద వేసుకోవడం, ఒక పావు గంట ఆగి 20 నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు మనకు కావలసినంత నీళ్లు తాగడం. ఉమ్, వామ్ వాటర్ అయితే మంచిది. ఉమ్, మనం దొరకకపోయినప్పుడు మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా దానికి పెద్ద కేసు ఏమి లేదు. ఉమ్, అలాగా నేను వాడుతూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు 20 రోజులు అయిందేమో. ఉమ్. చాలా అద్భుతాలు నేను అనుభవిస్తున్నాను కదా, నన్ను చూసిన వాళ్ళే అవును, అవును, చెబుతున్నారు కదా. అవును. ఆ, కాబట్టి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఉమ్. మీరు బాగుండాలి అని చెప్తున్నా, వాడకపోయినా మనకేం నష్టం. నష్టం లేదు. వాళ్ళ ఇష్టం. నేనైతే బాగుంటా కదా, అవును. వాళ్ళు వాళ్ళు వాడకపోయినా ఇది నాకైతే పనిచేస్తుంది. అవును. ఓకే. దేవుని స్తోత్రం. భోజనం ఎప్పుడు చేస్తారు సార్ దీని తర్వాత? భోజనం 6 సార్లు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను హోటల్కి పోయి నిన్న అపోలో ఫిష్ తిన్నా. ఆ, అపోలో ఫిష్ తర్వాత అన్నం తినాలంటే అన్నం వద్దేందుకు, ఇంకా ఇంకా మంచి నాన్ వెజ్ తినాలని చికెన్ ఫ్రై తిన్నా. ఆ, అంతా తిని మంచిగా అరే ఇంత తిన్నాను అరుగుద్దో లేదో అని థమ్స్అప్ తాగి అవన్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి నాకు ఆకలేస్తుంది. ఆ, మళ్ళీ 2 అరటిపళ్ళు తిని ఆ, అంత పెద్ద మగ్గు పాలు తాగి, ఓకే. అంటే అంత ఇంజన్ మొత్తం కొత్తగా అయిపోయింది. దేవుడు. మరి లేట్ అయింది, ఇట్లా అంతా ఇవన్నీ తిని తాగి చేసి పడుకున్నా కదా. ఉమ్, లేట్ పడుకున్నా, 1 గంట టైం చూసి పడుకున్న, పావుదొక్క వరకు లేపింది. ఉమ్, మళ్ళీ ఫ్రీ మోషన్ అయిపోయింది, మళ్ళీ మంచి ఎనర్జెటిక్ ఫీలింగ్, పొద్దున కరకరలాడించి ఆకలేస్తుంది అంతగా. ఇంకోటి అద్భుతం ఏంటంటే అందరూ చాలా మందికి నచ్చే విషయం, నా టమ్మీ ఫ్యాట్ తక్కువైపోయింది. తక్కువ. టమ్మీ ఫ్యాట్ తక్కువైపోయింది. ఆ, ఆ, అది పాత ప్యాంట్లన్నీ కూడా బాగా టైట్ అయినాయని చెప్పి కొత్త అవును. ప్యాంట్లు కుట్టించుకున్నా. సరే. ఆ కొత్తవన్నీ మళ్ళీ ఇప్పుడు లూజ్ అయిపోయి బెల్ట్ బాగా బిగించి కట్టాల్సి వస్తుంది. ఇక్కడంతా కుచ్చిళ్ళలాగా వస్తుంది. ఆ, అంటే మళ్ళా ఒక 2 ఇంచెస్ వరకు బెల్లీ ఫ్యాట్ తక్కువైపోయింది. ఓకే. ఇన్ హెల్దీ వే. ఉమ్, నీరసం లేదు. నిరసన లేదు. నీరసం అనేది లేదు. ఓకే. ఒక 10 years బ్యాక్ మీరు ఎట్లయితే అయిపోయింది. ఛాలెంజెస్ అయిపోయింది అట్లా అయిపోయింది. ప్రసంగాలు చేస్తారు సార్, మళ్ళీ అదే ఫ్లో వైజాగ్ లో చూసాం సార్. మళ్ళీ మొన్న. దేవునికి మహిమ. దేవుడికి దేవుని స్తోత్రం. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము అని నేనైతే అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి అందరూ వాడితే మీరు బాగుంటే నేను సంతోషిస్తాను అంతే తప్ప ఉమ్, నాకేమి కోట్లు వస్తాయని కాదు, ఏం కాదు. సార్. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి సాక్ష్యం ఇచ్చారు దీని గురించి. మీరు వాడే దేవుని స్తోత్రం. మరి అందరికి ఒక మనవి, మా తల్లి గారికి కూడా దీని మీద దీన్ని ఇచ్చి నేను వాడించాను. ఆమెకు దాదాపు 8 years వరకు ఉంటుంది. ఆమెకు మరి నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉండింది. ఒకసారి కరెంట్ షాక్ వచ్చి సార్ మా మమ్మీకి మాటలు రాలేదు, అంటే సరిగా మాట్లాడే అర్థం కాదు.
ఉమ్. ఇది వాడిన తర్వాత 2 వారాలకి ఆమె ఫోన్ చేసి మాట్లాడితే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. ఉమ్. ఆ! నర్వ్ సిస్టమ్స్ కూడా టోటల్‌గా నీట్‌గా అయిపోయినాయి. కాళ్ళకి చాలా ఉబ్బి ఆ ఉంటుండే. వెరికోస్ నర్వ్స్ లాగా వెరికోస్ ఉంటుండే నర్వ్స్ మొత్తం ఉంటుండే. సాఫ్ అయిపోయింది. సాఫ్ అయిపోయింది. ఇస్త్రీ చేసినట్టు ఇస్త్రీ మీరు చేసినట్టు చెప్పినట్టు సాఫ్ అయిపోయింది. ఉమ్. తర్వాత ఆమెకు ఐసైట్ ఒక ఆపరేషన్ చేయించాం సార్. ఇంకొకటి చేయించాలి. ఇంకొక కన్ను. టైం లేక చేయించలేదు. పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. నాకు కళ్ళు ఇప్పుడు మంచిగా కనబడుతున్నాయి అంటుంది. ఆ, ఎన్ని 280 రోగాలు అవును. అందులో ఐసైట్ ఒకటి. ఉమ్. సార్. దేవునికి కనుక స్తోత్రం. ఇదొక అద్భుతం. హ్మ్. ఇట్స్ ఏ మార్వెల్, ఇట్స్ ఏ వండర్ ఇన్ ది మోడర్న్ మెడికల్ ట్రీట్మెంట్లో ఇది ఒక వండర్. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఆత్మీయ తండ్రి అయ్యగారికి మంచిగా అయింది. నా భౌతికమైన తల్లి మా మమ్మీకి మంచిగా అయింది. మా డ్యాడీకి కూడా కాళ్ళు చేతులు పిండిలు వస్తుండే. ఆయన వాడితారు చాలా హుషారుగా ఉన్నాడు. మరి దేవునికి స్తోత్రం. మరి మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు కూడా వాడండి. ఆరోగ్యం కొరకు వాడండి. మరి ఇది కావాలంటే మీరు 9705132469 మీరు వాట్సాప్ చేయండి. ఇది మాకు కావాలి అని లేదా కాల్ చేయండి. మీకు సప్లై చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడున్న దేశంలో ఎక్కడున్నా లేదా విదేశాలలో ఉంటే కూడా మీరు అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్ ఎక్కడున్నా అక్కడ కూడా ఇది సప్లై చేయడానికి అవకాశం ఉంది. అలా చేయడానికి వారు రెడీగా ఉన్నారు. కనుక మీరు ఎవరికైనా కావాలనుకుంటే సత్య సంబంధులైనటువంటి వారు చాలామంది రకరకాల రోగాలతో మరి పడక మీద ఉండి లేవలేని స్థితిలో మరణం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కిడ్నీ పేషెంట్స్‌గా ఆహ్, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చి, తర్వాత డయాలిసిస్‌కి వెళ్తున్న వారు, లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నవారు, మరి బీపీ, షుగర్, డయాబెటిస్ ఉన్నవారు ఎంతోమంది, మరి బ్యాక్ పెయిన్‌తో ఉన్నవారైతే వందల మంది కనబడుతున్నారు. మీరు ఒక్కసారి వాడి చూడండి. మీరు ఆరోగ్యవంతులుగా ఇంకా దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ముందుకు కొనసాగాలని, మరి యథార్థవంత జీవించాలని తరపున మీ అందరికీ కూడా ఈ యొక్క మంచి విషయం తెలియజేయడం జరుగుతుంది. మీరు దీని కొరకు ప్రార్థించండి. ప్రార్థించి దీన్ని వాడి మీరు మేలు పొంది దేవుని స్తుతించి దేవుని పనిలో పరిగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి థాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన రివ్యూని థ్యాంక్ యూ. దయచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.